ఓం శాంతి 29/10/2023 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సత్యత యొక్క పునాది పవిత్రత మరియు దానికి గుర్తు నడవడిక లేక ముఖంలో దివ్యత. రివైజ్ 27/2/1996. ఈరోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సత్యమైన సద్గురువు తన నలువైపులా ఉన్న సత్యత యొక్క శక్తి స్వరూప పిల్లలను చూస్తున్నారు. సత్యతకు పునాది పవిత్రత. సత్యతకు ప్రత్యక్ష ప్రమాణంగా సత్యత ఉంది అంటే వారి ముఖము మరియు నడవడికలో దివ్యత ఉంటుంది. ప్రపంచంలో కూడా అనేక మంది ఆత్మలు స్వయాన్ని సత్యవాదులము అని చెప్పుకుంటారు లేక భావిస్తారు. కానీ సంపూర్ణ సత్యత అనేది పవిత్రత ఆధారంపై ఉంటుంది. పవిత్రత లేకుంటే సదా సత్యత ఉండదు. కనుక మీ అందరి పునాది ఏది? పవిత్రత. పవిత్రత ఆధారంపై సత్యత యొక్క స్వరూపము స్వతహాగా మరియు సహజంగా సదా ఉంటుంది. కేవలం సత్యం మాట్లాడడము, సత్యంగా చేయడాన్ని మాత్రమే సత్యత అని అనరు. కానీ అన్నిటికంటే మొట్టమొదటి సత్యము దేని ద్వారా అయితే మీలో పవిత్రత శక్తి లేక సత్యత శక్తి వచ్చిందో ఆ మొదటి విషయం. ఒకటి, మీరు మీ సత్య స్వరూపాన్ని తెలుసుకున్నారు. నేను ఆత్మను. ఈ సత్య స్వరూపం గురించి మొదట మీకు తెలియదు, కానీ మీ స్వరూపాన్ని తెలుసుకోవడమే మొదటి సత్యం. శరీరం యొక్క లెక్కతో నేను ఫలానా అని ఏదైతే అనుకునేవారో అది సత్య స్వరూపమా? మొదట మీ స్వస్వరూపాన్ని అనగా ఆత్మస్వరూపాన్ని, తర్వాత 2 తండ్రి యొక్క సత్య పరిచయాన్ని తెలుసుకోవడమే సత్యస్వరూపం. మీ సత్యస్వరూపాన్ని మరియు తండ్రి యొక్క సత్య పరిచయాన్ని మంచి రీతిగా తెలుసుకున్నారా? ఇక 3వ విషయం సత్యత అంటే ఈ సృష్టి చక్రాన్ని కూడా సత్యస్వరూపంతో తెలుసుకున్నారు. ఈ చక్రం ఏమిటి, ఇందులో నా పాత్ర ఏమిటి అని మీ పాత్ర గురించి కూడా మంచి రీతిగా స్పష్టంగా తెలుసుకున్నారా? మీ పాత్ర బాగుంది కదా. సంగమ యుగంలోని పాత్రను అన్నిటికంటే మంచి పాత్ర అని అంటారు. కానీ దేవాత్మల పాత్ర కూడా విశ్వంలో పూర్తి చక్రంలోని ఆత్మల కంటే శ్రేష్టమైనది. ధర్మాత్మలు పాపాత్ములు కాకుండా మహాత్ములు కూడా పాత్రను అభినయిస్తారు. కానీ వారి ఆత్మ మరియు శరీరం 2 పవిత్రంగా ఉండవు. కానీ దేవాత్మలైన మీ శరీరము మరియు ఆత్మ 2 పవిత్రంగా ఉంటాయి. పూర్తి కల్పం అంతటిలో ఇక ఏ ఇతర ఆత్మలు ఇలా ఉండరు. కనుక పవిత్రత యొక్క పునాది మీకు తప్ప ఇక ఏ ఇతర ఆత్మలకు శ్రేష్టంగా ఉండదు. మీకు దేవాత్మల పాత్ర గుర్తు ఉందా? పాండవులకు గుర్తు ఉందా? దేవాత్మలలో పవిత్రత సహజ రూపంలో ఉంటుంది. మహాత్ములు కూడా స్వయాన్ని పవిత్రంగా చేసుకుంటారు, కానీ చాలా పురుషార్థంతో చేసుకుంటారు, పవిత్రంగా ఉండగలుగుతారు అని. సహజంగా కాదు. వారి పవిత్రత సహజంగానూ ఉండదు, స్వాభావికంగానూ ఉండదు. కానీ అర్ధకల్పం మీ పవిత్రత జీవితం సహజంగా కూడా ఉంటుంది మరియు స్వాభావికంగా కూడా ఉంటుంది. అక్కడ ఎలాంటి ప్రయత్నము ఉండదు పవిత్రంగా ఉండడానికి. ఇక్కడి పురుషార్థము ద్వారా అక్కడ సహజమైపోతుంది. ఎందుకంటే అక్కడ అపవిత్రతకు నామ రూపాలు కూడా ఉండవు. అపవిత్రత అనేది ఒకటి ఉంటుంది అనే విషయం కూడా అక్కడ తెలియదు. అందువలన మీ పవిత్రత యొక్క ప్రాక్టికల్ స్వరూపం దేవత అనగా దివ్యత, దైవీ గుణాలతో కూడినటువంటిది. ఈ సమయంలో ప్రపంచంలోని వారు స్వయాన్ని ఎంత సత్యవంతులుగా భావించినా వారికి తమ స్వస్వరూపం యొక్క సత్యతే తెలియదు, ఆత్మస్వరూపమే తెలియదు. అంతేకాదు తండ్రి యొక్క సత్య పరిచయం కూడా తెలియదు. కనుక వారిని సంపూర్ణ సత్య స్వరూపులు అని అన్నారు.
మీలో కూడా ఎప్పుడైతే మీ స్వయం యొక్క మరియు తండ్రి యొక్క సత్య స్వరూపం స్మృతిలో ఉండదో, మీరు ఆత్మ అని, మీ తండ్రి పరమాత్మ నేను అనే విషయం స్మృతిలో ఉండదు, అప్పుడు సత్య స్వరూపులు అని చెప్పరు. స్వయం యొక్క తండ్రి యొక్క సత్య స్వరూపం స్మృతిలో ఉన్నప్పుడే సత్యతా శక్తి సదా ఉంటుంది. అంతేకాక స్వతహాగానే మీ ప్రతి సంకల్పం కూడా సత్యంగా ఉంటుంది. ఇప్పుడైతే అప్పుడప్పుడు మర్చిపోతారు, దేహ అభిమానంలోకి కూడా వచ్చేస్తారు. కనుక మీ సంకల్పం ఏదైతే సదా సత్యతతో శక్తిశాలిగా ఉండాలో, పవిత్రతతో శక్తిశాలిగా ఉండాలో అలా సదా ఉండదు. సదా సత్యంగా ఉంటుందా లేక వ్యర్థం కూడా ఉంటుందా? మరి వ్యర్థాన్ని సత్యము అని అంటారా? అసత్యమే మాట్లాడకుంటే మరి సత్యత ఎందుకు లేదు? ఒకవేళ ఎవరైనా నేను ఎప్పుడు అసత్యమే మాట్లాడను, సదా సత్యమే మాట్లాడతాను అని భావించిన సంకల్పము, మాట, కర్మ, సంబంధ, సంపర్కం అన్నింటిలో దివ్యత అనుభవం అవ్వడమే సత్యత యొక్క పరిశీలన. సత్యత ఉంది అంటే ఈ విధంగా సంకల్పంలో కానీ, మాటలో కానీ, కర్మలో కానీ, సంబంధ సంపర్కం అన్నింటిలో దివ్యత్వము కనబడుతూ ఉంటుంది. చాలామంది మాటి మాటికి నేను సత్యం చెప్తున్నాను, నేను సత్యం చెప్తున్నాను, నేను సదా సత్యంగా ఉంటాను అని అంటూ ఉంటారు. కానీ మాటలో, కర్మలో ఒకవేళ దివ్యత లేదు అంటే ఇతరులకు మీ సత్యము సత్యంగా అనిపించదు. మీరు స్వయాన్ని ప్రూఫ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సిద్ధి చేసుకుంటూ ఉన్నారు. కానీ వీరు సత్యంగా ఉన్నారు అని అనిపించడం లేదు అని ఇతరులు భావిస్తారు. సత్యతను నిరూపించేందుకు రుజువులు అవసరం లేదు. ఒకవేళ మీరు సత్యతను మొండిగా నేను కరెక్ట్గా ఉన్నాను, నేను సత్యమే మాట్లాడుతూ ఉన్నా, సత్యంగా వ్యవహరిస్తూ ఉన్నా అని రుజువు చేస్తే అందులో దివ్యత కనిపించదు. ఇది సాధారణత. ఇలా ప్రపంచంలోని వారు కూడా చేస్తారు. బాప్ దాదా సత్యతకు గుర్తుగా ఒక స్లోగన్ చెప్తారు. సత్యత ఉంది అంటే ఇలా ఉంటారు అనేదానికి. దీనిని సాకారుని ద్వారా కూడా మీరు విన్నారు, బ్రహ్మబాబా ద్వారా. సత్యంగా ఉండేవారు ఎలా కనిపిస్తారు? సత్యంగా ఉన్నవారు నాట్యం చేస్తూ ఉంటారు, సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు మొండి చేసి సిద్ధి చేస్తారో అప్పుడు మీరు మీ ముఖాన్ని లేక ఇతరుల ముఖాన్ని గమనిస్తే అవి సంతోషంగా ఉండవు. కొంత ఆలోచిస్తూ ఉన్నట్లు లేక కొంత ఉదాసీనత ఉంటుంది. నాట్యం చేస్తున్నట్లు ఉండదు. సత్యమైన వారు సంతోషంతో నాట్యం చేస్తారు. కనుక సంతోషంగా ఉన్నప్పుడు జీవితంలోని రాత్రి పగలు చాలా మంచిగా అనిపిస్తాయి. ఒకవేళ కొద్దిగానైనా సత్యతలో అసత్యము మిక్స్ అయితే ఆ సమయంలో జీవితం అంత బాగా అనిపించదు. కనుక సత్యత అంటే సత్య స్వరూపంలో స్థితమై సంకల్పాలు, మాటలు, కర్మలు చేయడం. ఆత్మ గూర్చి, స్వయానికి అనుకునే, తర్వాత తండ్రిని గూర్చి, డ్రామాలో కూడా సత్యత. ఈ మూడింటి ద్వారా సత్య స్వరూపంలో స్థితం కావడం ఉంటుంది. ఈ రోజుల్లో సత్యమైన వారు నడవడం కష్టము, అసత్యం చెప్పాల్సి వస్తుంది అని ప్రపంచంలోని వారు అంటారు. కానీ చాలా సమయాలలో, చాలా పరిస్థితులలో బ్రాహ్మణ్ ఆత్మలు కూడా భలే నోటి ద్వారా చెప్పరు, కానీ అక్కడక్కడ చతురతతో నడవాల్సి వస్తుంది యుక్తిగా అని భావిస్తారు. దానిని అసత్యము అని అనరు, కానీ చతురత అని అంటారు. అయితే ఆ చతురత ఏమిటి? ఇలా చేయాల్సి వస్తుంది అని అంటారు. ప్రపంచంలో వారైతే స్పష్టంగా చెప్పేస్తారు. బ్రాహ్మణులైన మీరు రాయల్ భాషలో చెప్తారు. మళ్ళీ నా భావం అది కాదు, నా భావన అలా లేదు, కానీ చెయ్యాల్సే వస్తుంది, నడవాల్సే వస్తుంది అని అంటారు. కానీ బ్రహ్మబాబాను చూశారు కదా, అతడు సాకారుడు కదా. నిరాకారుడి కోసమైతే శివబాబా అయితే నిరాకారుడు, పైన మజాగా కూర్చొని ఉన్నారు. శివబాబా క్రిందకు వస్తే మాలాగా ఉంటే ఏమిటో తెలుస్తుంది అని అనుకుంటారు.
కానీ బ్రహ్మబాబా అయితే సాకార స్వరూపంలో మీ అందరి జతలోనే ఉండినాడు. విద్యార్థిగా కూడా ఉండినాడు. అంతేకాక సత్యత మరియు పవిత్రత గురించి ఎంత వ్యతిరేకత జరిగినా చతురతతో నడుచుకున్నాడా? మీరు డైరెక్ట్గా పవిత్రంగా ఉండమని చెప్పకండి, కొద్ది కొద్దిగా పవిత్రంగా ఉండమని చెప్పండి అని మనుష్యులు ఎంతగానో సలహా ఇచ్చారు బ్రహ్మబాబాకు. కానీ బ్రహ్మబాబా భయపడ్డారా? సత్యతా శక్తిని ధారణ చేయడంలో సహన శక్తి కూడా చాలా అవసరం. సహించాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది, ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. కానీ అది ఓటమి కాదు. ఆ సమయానికి అది ఓటమిగా అనిపిస్తుంది, కానీ అది సదాకాలానికి విజయం. సత్యత శక్తి ద్వారానే ఈరోజు డైమండ్ జూబ్లీ జరుపుకుంటూ ఉన్నారు. ఒకవేళ పవిత్రత మరియు సత్యత లేకుంటే ఈరోజు మీ ముఖము ద్వారా, నడవడిక ద్వారా ఏదైతే దివ్యత అనుభవం అవ్వాలో అది అవ్వదు. భలే కాలినడక వారైనా నంబర్ వారుగా ఉండనే ఉన్నారు కదా. మహారథులు కూడా ఉన్నారు. అయితే నామమాత్రపు మహారథులు కాదు, కానీ సత్యమైన మహారథులు అనగా సత్యతా శక్తి ద్వారా నడిచే మహారథులు. ఎవరైతే పరిస్థితిని చూసి సత్యత నుండి కొద్దిగానైనా దూరమై మేమేమీ చేయలేదు, ఒకటి రెండు శబ్దాలు ఊరికే మాట్లాడేశాం, మనస్సు నుండి రాలేదు ఆ మాట, ఊరికే బయటికి అలా అనేసాను అని అంటారు. ఇది కూడా సంపూర్ణ సత్యత కాదు. సత్యత వెనుక ఒకవేళ సహనం చేయాల్సి వచ్చినా అది సహనం కాదు. భలే బాహ్యంగా మేము సహనం చేస్తున్నాము అని అనిపిస్తుంది, కానీ మీ ఖాతాలో అది సహనశక్తి రూపంలో జమ అవుతుంది. లేకుంటే ఒకవేళ ఎవరైనా సహనం చేయడంలో కొద్దిగా బలహీనంగా ఉంటే వారు తప్పకుండా అసత్యతను ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఆ సమయానికైతే మాకు ఆధారం లభించింది, అంతా సరిపోయింది అని అనిపిస్తుంది, కానీ వారి ఖాతాలో సహనశక్తి జమ అవ్వదు. మేము చాలా బాగా నడుస్తున్నాము, మాకు చతురతతో నడుచుకోవడం వచ్చేసింది అని అనుకుంటారు, కానీ మీ ఖాతాను చూసుకుంటే జమా ఖాతా చాలా తక్కువగా ఉంటుంది. కనుక చతురతతో బయటకి లౌకికంలో అతి తెలివి అంటారు, అలా నడవకండి. ఒకరినొకరు చూసి కాపీ కూడా చేస్తారు. వీరు ఇలా నడుచుకుంటూ ఉన్నారు కనుక వీరికి చాలా మంచి పేరు వచ్చింది, వీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు, కానీ మేము సత్యంగా నడుచుకుంటున్నాం కనుక మేము వెనుకే ఉండిపోయాము అని అనుకుంటారు. కానీ అది వెనుక ఉండడం కాదు, మీరు చాలా ముందుకు వెళ్ళడం. తండ్రి దృష్టిలో మీరు ముందుకు వెళ్తున్నారు, ఇతరుల దృష్టిలో మీరు వెనుక ఉన్నట్లు కనిపించినా మీకు ఎవరితో పని ఉంది? తండ్రితో ఉందా లేక ఆత్మలతో ఉందా? తండ్రితో ఉంది అని అన్నారు అక్కడ వారు. కనుక తండ్రి హృదయంలో ముందుకు వెళ్ళడము అనగా పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధంలో ముందుకు వెళ్ళడం. ఒకవేళ ఇక్కడ ముందుకు వెళ్ళాలి అని ఇతర ఆత్మలను కాపీ చేస్తే ఆ సమయానికైతే మీకు పేరు రావచ్చు, గౌరవము కలగొచ్చు, ఉపన్యసించే వారి లిస్టులోకి వస్తారు, సెంటర్ సంభాళించే వారి లిస్టులోకి వస్తారు, కానీ పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధము మీకు తయారవ్వదు. దీనికోసం బాప్దాదా ఏమంటారు అంటే, శ్రమ చేశారు, బీజం వేశారు, వృక్షాన్ని పెద్దదిగా చేశారు, ఫలాలు కూడా వెలువడ్డాయి, కానీ కచ్చా పండును, అపరిపక్వంగా ఉండే పండును, పిందె లాంటి దానిని తినేశారు. అనగా సదాకాలానికి ప్రాలబ్ధము అనే ఫలం సమాప్తమైపోయింది. పరిపక్వానికి రాకనే తినడం లాంటిది. కనుక అర్ధకల్పం కొరకు పేరు, గౌరవము, హోదా కావాలి అంటే కాపీ చేయకండి. ఇక్కడ మీ పేరు లేకపోయినా తండ్రి హృదయంలో మీ పేరు ముందు నంబర్లో ఉంటుంది. కనుక డైమండ్గా అవ్వాలి అంటే ఇవన్నీ చెక్ చేసుకోండి. కొద్దిగా కూడా రాయల్ రూపంలోని మచ్చ డైమండ్లో దాగి లేదు కదా. కనుక సత్యత శక్తి ద్వారా దివ్యతను ధారణ చేయండి. ఎంత సహించాల్సి వచ్చినా భయపడకండి. సమయ అనుసారంగా సత్యత దానంతటదే సిద్ధి అవుతుంది. సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదు అని అంటారు కదా.
చివరికి తీరానికైతే చేరుకుంటారు. కనుక నిర్భయులుగా అవ్వండి. ఒకవేళ ఎక్కడైనా ఎదుర్కోవాల్సి వచ్చినా బ్రహ్మబాబా జీవితాన్ని మీ ఎదురుగా ఉంచుకోండి. బ్రహ్మబాబా ఎదురుగా ప్రపంచంలోని పరిస్థితులైతే ఉండినాయి. కానీ వాటితో పాటు వెరైటీ పిల్లలకు చెందిన పరిస్థితులు కూడా ఉండినాయి. కానీ సంఘటనలో ఉంటున్నా, బాధ్యత ఉన్నా, సత్యతా శక్తి ద్వారా విజయీగా అయ్యారు. పిల్లల గొడవలు బ్రహ్మబాబా చూడలేదా? బ్రహ్మబాబా ఎదురుగా కూడా వెరైటీ సంస్కారాలు కలిగిన ఆత్మలు ఉండేవారు. కానీ ఇన్ని పరిస్థితులు ఉన్నా సత్యత యొక్క స్వస్థితి వారిని సంపూర్ణంగా తయారు చేసింది. కనుక మీరందరూ ఎలా తయారవ్వాలి? చతురులుగా అయితే అవ్వరు కదా. నేనేమీ చేయలేదు, కొంత చతురతతో అయితే నడవాల్సి వస్తుంది అని చాలా మంచిగా మాట్లాడతారు. కానీ ఇలా ఎప్పటి వరకు? కనుక సహన శక్తిని ధారణ చేసి అసత్యతను ఎదుర్కోండి. దాని ప్రభావంలోకి రాకండి. చాలామంది మేము మహారథులలో కూడా ఈ విషయాన్ని చూసాము, కనుక మహారథులను ఫాలో చెయ్యాలి కదా. ఇప్పుడైతే బ్రహ్మబాబా ఎదురుగా లేరు, మహారథులు ఉన్నారు కనుక వారిని ఫాలో చేశాము అని అంటారు. కానీ ఒకవేళ మహారథులు కూడా ఇలా మిక్స్ చేస్తే, చతురతతో నడుచుకుంటే ఆ సమయంలో వారు మహారథులు కాదు. ఆ సమయంలో వారు గ్రహచారంలో ఉన్నారు. అంతేకాని వారు మహారథులు కాదు. కనుక బాబా ఏ స్లోగన్ ఇచ్చారు? ఫాలో ఫాదర్ చేయమన్నారా? లేదా సోదరి సోదరులను ఫాలో చేయమన్నారా? సాకార కర్మలో బ్రహ్మబాబాని ఎదురుగా ఉంచుకోండి, వారిని అనుసరించండి. మరియు అశరీరి అవ్వడంలో నిరాకార తండ్రిని శివబాబాను అనుసరించండి. ఫాలో ఫాదర్ చేసేటటువంటి మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. మరి మీరేం చెయ్యాలి? తండ్రిని అనుసరించాలి. పక్కాగా చేస్తారా? లేక కొద్ది కొద్దిగా లాభం కలిగినప్పుడు తీసేసుకొని భవిష్యత్తు గురించి తర్వాత చూద్దామని అనుకుంటారా? చాలామంది ఏమని అనుకుంటారు అంటే, భలే సత్యుగంలో తక్కువ పదవి పొందుకున్నా సుఖంగానే ఉంటాం కదా, దుఃఖం అయితే ఉండదు, ప్రాప్తులైతే అన్నీ ఉంటాయి. ప్రజలకు ప్రజలుగా ఉన్నా కూడా ఆ ప్రాప్తి అయితే ఉండదు. కనుక ప్రాప్తి కాదు, అప్రాప్తి అయితే ఉండదు. కనుక ఇప్పుడే మజా తీసుకుందాము, తర్వాత చూసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ ఈ అల్పకాలిక మజా శిక్షార్హులుగా చేసేస్తుంది. మరి అది మీకు అంగీకారమేనా? ఇక్కడ శిక్షలు పడడం, ఇక్కడ శిక్షలు పడ్డాయి అంటే అక్కడ పదవులు తగ్గుతాయి. కొద్దిగా శిక్షలు అనుభవిస్తారా? ఆ మజా కూడా తీసుకుంటారా? వద్దా? అయితే 3 విషయాలను గుర్తుంచుకోండి: పవిత్రత, సత్యత మరియు దివ్యత. సాధారణ మాటలు, సాధారణ సంకల్పాలు, సాధారణ కర్మలు ఉండరాదు. దివ్యత ఉండాలి. దివ్యత అంటే దివ్య గుణాల ద్వారా కర్మ చేయడం, సంకల్పాలు చేయడం, ఇదే దివ్యత. మనం చేసే సంకల్పాలలో, మాటలలో, దృష్టిలంతా దైవత్వం, దైవీ గుణాలు నిండి ఉండడం. పాప కర్మలంటే ఏమిటి అని మనుషులు అడుగుతారు కదా. అప్పుడు మీరు ఏదైనా వికారానికి వశమై కర్మ చేయడమే పాపం అని చెప్తారు. ఇలా అర్థం చేయిస్తారు కదా. కనుక దివ్యత అనగా దివ్య గుణాల ఆధారంపై మనస్సు, మాట, కర్మ ఉండడం. కనుక సత్యత యొక్క మహత్వాన్ని తెలుసుకున్నారా? బాబా అప్పుడు డ్రిల్ చేయించారు. 1 సెకండ్లో స్వయాన్ని అశరీరిగా చేసుకోగలరా? ఎందుకు? నేను అశరీరి ఆత్మను అని సంకల్పం చేసేందుకు ఎంత సమయం పట్టింది? 1 సెకండే కదా. కనుక సెకండ్లో అశరీరిగా, అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అయ్యే ఈ డ్రిల్లును, అశరీరి అభ్యాసాన్ని పూర్తి రోజంతటిలో మధ్య మధ్యలో చేస్తూ ఉండండి. చేయడం వస్తుంది కదా. ఇప్పుడు అందరూ 1 సెకండ్లో అన్నీ మర్చిపోయి ఒక్కసారిగా అశరీరిగా అయిపోండి. బాప్దాదా 5 నిమిషాలు డ్రిల్ చేయించారు, అశరీరి అభ్యాసం. మంచిది. నలువైపులా ఉన్న పవిత్రత పునాదిని సదా శక్తిశాలిగా ఉంచుకునే వారందరికీ సదా సత్యతా శక్తి ద్వారా విశ్వంలో కూడా సత్యుగం అనగా సత్యతా శక్తి యొక్క వైబ్రేషన్లను వ్యాపింపచేసే వారికి, సదా ప్రతి సమయము మనస్సు, మాట, కర్మ మూడింటిలో దివ్యతను ధారణ చేసే వారికి,
సదా ఫాలో ఫాదర్ చేసే సహజ అభ్యాసకులైన ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ అశరీరి డ్రిల్లును రోజంతటిలో ఎన్ని ఎక్కువ సార్లు చేయగలరో అంత చేస్తూ ఉండండి. భలే 1 నిమిషమైనా చేయండి, 3 నిమిషాలు, 2 నిమిషాల సమయం లేకున్నా 1 నిమిషం, అర్ధ నిమిషం. ఈ అభ్యాసాన్ని చేయడం ద్వారా అంతిమ సమయంలో అశరీరిగా అవ్వడంలో చాలా సహాయం లభిస్తుంది. అవ్వగలరా? ఇప్పుడు అందరూ అశరీరిగా అయ్యారా? లేక యుద్ధం చేస్తూ, శ్రమ చేస్తూ సమయం పూర్తి అయిపోయిందా? బాబా 5 నిమిషాలు డ్రిల్ చేయించారు కదా, దాని గురించి అడుగుతున్నారు. సెకండ్లో అవ్వగలరా? చాలా పని ఉన్నా కూడా అశరీరి కాగలరా? కష్టం ఏమీ లేదా? ఐక్యరాజ్య సమితిలో చాలా పరుగులు తీస్తూ సేవ చేస్తున్నారు కదా, అదే సమయంలో అశరీరిగా అయ్యే ప్రయత్నం చేస్తే అవుతుందా? ఒకవేళ ఈ అభ్యాసాన్ని ప్రతి సమయం చేస్తూ ఉంటే సహజం అయిపోతుంది. ఉదాహరణకు దేహ భావంలోకి రావడంలో ఏమైనా శ్రమ చేస్తున్నారా? నేను ఫలానా అని శరీరాన్ని గుర్తు చేసుకునేందుకు శ్రమ పడుతున్నారా? అది సహజంగా ఉంది కదా, అలా ఇది కూడా సహజం అయిపోవాలి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అశరీరి అవ్వండి, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు శరీరంలోకి రండి. పని ఉన్నప్పుడు శరీరాన్ని ఆధారంగా తీసుకోండి, కానీ ఆధారంగా తీసుకునే నేను ఒక ఆత్మను అని మర్చిపోకండి. స్వయాన్ని నేను ఆత్మ, నేను చేసేదానిని కాదు, చేయించేదానిని. ఎలాగైతే ఇతరులతో పని చేయించే సమయంలో స్వయాన్ని వేరుగా ఉన్నట్లు భావిస్తారు కదా, అలాగే శరీరంతో పని చేస్తూ కూడా చేయించే నేను ఆత్మ వేరుగా ఉన్నాను అనే అభ్యాసం చేస్తే ఎప్పుడూ కూడా దేహ అభిమానం యొక్క విషయాలలో హెచ్చు తగ్గులవ్వరు. అర్థమైందా? వరదానము: స్నేహ సాగరంలో ఇమిడిపోయి నేను నాది అనే మలినాన్ని సమాప్తం చేసే పవిత్రాత్మాభవ. ఎవరైతే సదా స్నేహ సాగరంలో బాబా ప్రేమలో ఇమిడిపోయి ఉంటారో వారికి ప్రపంచంలోని ఏ విషయం గురించిన స్పృహ కూడా ఉండదు. స్నేహంలో ఇమిడి ఉన్న కారణంగా వారు అన్ని విషయాలను సహజంగానే దాటుకుంటారు. భక్తుల కోసమైతే వీరు ఇమిడిపోయి ఉంటారు అని అంటారు, కానీ పిల్లలు సదా ప్రేమలో మునిగి ఉంటారు. వారికి ప్రపంచ స్మృతి ఉండదు. నాది నాది అనేవన్నీ సమాప్తమై ఉంటాయి. అనేక రకాల నాది అనేది మలినంగా తయారు చేస్తుంది. ఒక్క తండ్రి మాత్రమే నావారు అని అనుకుంటే మలినమంతా సమాప్తం అవుతుంది. అంతేకాక ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. అవ్యక్త ఇషారా: ఈ బ్రాహ్మణ జీవనంలో ఎవరు సమయాన్ని సఫలం చేసుకుంటారో ఆ సమయం యొక్క సఫలత ఫలస్వరూపం రాజ్య భాగ్యం యొక్క ఫుల్ సమయం రాజ్య అధికారి కాగలరు. ఎవరు శ్వాసను సఫలం చేసుకుంటారో వారు అనేక జన్మలు సదా ఆరోగ్యవంతులుగా ఉండగలరు. సమయాన్ని సఫలం చేసుకునేవారు రాజ్యాధికారి కాగలరు. శ్వాసను సఫలం చేసుకునేవారు అనేక జన్మలు సదా ఆరోగ్యవంతులుగా ఉండగలరు. ఇప్పుడే కానీ నడుస్తూ మధ్యలో శ్వాస ఆగిపోదు, హార్ట్ ఫెయిల్ కారు. ఓం శాంతి.